మన పీఠంలో తెల్ల జిల్లేడు గణపతి ప్రతిమ ఇస్తారు. ఈ గణపతి ప్రతిమ తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ఇంటికి చేతబడి అనేది ఎక్కదు. ఇంటి యజమానికి గండము గణేంతరం రాకుండా వాళ్ళు సేఫ్టీగా హ్యాపీగా ఇంట్లో శాంతంగా ఉంటారు. చికాకులు ఉండవు. మనశ్శాంతి కరువయ్యింది అన్న మాట రాకుండా ఇంటికి ఉండేటటువంటి ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషాలని పోవడానికి జిల్లేడు ప్రతిమను ఆలయంలో ఉంచి శాస్త్రోక్త విధిగా పూజలు చేసి, అది కూడా కేవలం సంకష్ట చతుర్థి రోజు మాత్రమే కొన్నింటికి పూజలు చేసి అక్కడ షాప్లో ఉంచాము. దీనికి తాడుతో ఉన్న యజ్ఞోపవీతం వాళ్ళు ఇస్తారు. ఆ యజ్ఞోపవీతం వేసి ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి బుధవారం చక్కగా పాలతో నీళ్ళతో పసుపు కుంకుమ గంధములతో కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి గరిక ఎక్కించి గణపతికి ఇష్టమైన పదార్థాలు నివేదన చేసి సంకటహార గణపతి స్తోత్రాన్ని పఠిస్తే మీకు ఎన్ని విఘ్నాలున్నా తొలగిపోతాయి. తొందరగా మీకు పనులు సాఫీగా జరిగిపోతాయి. జిల్లేడు చెట్టు వేరుతో చేసిన అర్క గణపతి. దీన్ని ఇలా వాడండి తీసుకెళ్ళి.